మూవీలో ఇద్దరు లవర్స్ ఉంటారు. లేత వయసులో నవనవలాడుతూ ఎక్కడ పడితే అక్కడ ఆరాటం పోరాటం అనే కార్యక్రమం గానిస్తూ ఎందుకు వచ్చేదో తెలియదు కానీ గొడవ వచ్చి ఇద్దరు విడిపోతారు. అదిరిపోయి ట్విస్ట్ ఏంటంటే అబ్బాయి వెళ్ళి వేరే అమ్మాయిని తగులుకుంటే ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని తగులుకుంటుంది. ప్రెజెంట్ కలిసి బాయ్ ఫ్రెండ్ ఏం చేశారో ఈ పూర్తి ఇంట్రెస్టింగ్ స్టోరీని తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే ఒక క్లాస్ రూమ్ అని చూపిస్తూ ఉంటారు. ఇదిగోండి అది జుట్టు ఉంది కదా, అమ్మాయి కదా అబ్బాయి మన హీరో హెన్రీ. బాబు రావడంతోనే పాప మీద కన్నేసాడు. ఈ పాప పేరు ఏప్రిల్, మన ఫస్ట్ హీరోయిన్. క్లాస్ లో కన్నేసి వేసి బయటకు వచ్చిన తర్వాత పాప ఒక్కటే పబ్లిక్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు మన జులపాల బాబు కారేసుకొచ్చి నా జులపాల్లో పేలు ఉన్నాయి, నువ్వు చుట్టానికి వస్తావా అనగానే నేను వస్తా అని పాప ఎగేసుకుంటూ వెళ్ళి మంచి వేప నూనె రాసుకో పేలు మొత్తం ఊడిపోతాయని ఒక సలహా ఇచ్చి పాప ఆవదం రాయడం స్టార్ట్ చేస్తుంది. ఈడు ఏం తక్కువ కాదు. వీళ్ళిద్దరు మంచి ఆనందం ఆవదం అంశంపై చర్చించుకొని వీళ్ళకి నచ్చిన గాన గంధర్వుల గురించి మాట్లాడుకుంటూ ఓ రెస్టారెంట్కి వెళ్ళిపోతారు. ఇంక ఈ రెస్టారెంట్ లో వీళ్ళు ఆ మ్యూజిక్ గురించి బాగా లోతులోకి దిగి ముద్దులతో పైకి తేల్తారు. ఇక అప్పటి నుంచి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో దేంటో పడితే అటో రచ్చ మొదలు పెడతారు అనమాట. ఇక కాలేజీలోనే ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ ప్రపంచం వాళ్ళదే, వాళ్ళ మూతులు వాళ్ళయ్యి. అలా లైబ్రరీలో ల్యాబుల్లో క్లాస్ రూమ్ లో బాత్రూమ్ లో ఎటు పడితే అటు ఏది పడితే అది చేసుకుంటూ సంవత్సరం పాటు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక మొదలైంది రచ్చ. సంవత్సరం అయిందని ఆ ముందు రోజు ఎంజాయ్ చేస్తారు, సెకండ్ రోజు నుంచి మొదలు పెడతారు. ఇక వీళ్ళిద్దరూ వేరు కాలేజీల్లో తెలియకుండా చెప్పుకోకుండా యూనివర్సిటీ అప్లికేషన్లు ఫిల్అప్ చేసేస్తారు. ఏం జరుగుతుందో గానీ ఆ పచ్చని సంవత్సరం దృష్టి తగిలిపోయింది. నాకు నచ్చింది నీకు నచ్చదు, నీకు నచ్చింది నాకు నచ్చదు అని ఫోన్ లో కొట్టుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక గొడవ చిలికి గాలివనయ్యి ఓ పార్టీలో ఫోటో దిగడానికి వెళ్ళినోళ్ళు కూడా శాంతంగా ఫోటో దిగకుండా గొడవ పడతారు. ఇక ఇలా కొద్ది రోజులు వీళ్ళు అప్లై చేసిన యూనివర్సిటీలో సీట్ వచ్చేస్తుంది. అంతే అప్పుడు దాకా కొట్టుకు వచ్చిన ఇద్దరు ఇంట్లోకి వచ్చి చిన్న పిల్లోడ చేతిలో చాక్లెట్ తీసుకున్నట్టు ఎక్కి ఏడిచి మనం విడిపోతే మంచిదని బాత్తో చేతులు పిసుకొని బయటకు వస్తారు. నెక్స్ట్ ఇంట్లో హీరోయిన్ ఫుడ్ తినడానికి ఆలోచిస్తూ ఉంటే ఏంటమ్మా ఏమైందని అడిగి చెల్లి మామూలుది కాదు, ఏప్రిల్ కి తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి ఇది డిప్రెషన్ లోనే చచ్చిద్ది, వాడు సరిగ్గా మాట్లాడు, ఇది తిండి తినకుండా కుళ్ళి చచ్చిపోయింది అని చెప్పి ఇంకా రచ్చగొడుతూ ఉంటుంది. ఏప్రిల్ కి ఏమో కోపం వస్తుంది, బాధపడుతూ ఉంటుంది, ఏం చేయలేక నిగ్గేడు తెగ గుర్తొస్తూ ఉంటాడు. సరే అడిగి మెసేజ్ చేద్దామంటేనేమో ఏ మొహం పెట్టుకొని చేస్తుంది, చేయలేకపోతుంది. ఇక ఆ బాధతో తన స్టడీస్ అయిపోయినాయని ఓ పార్ట్ టైం జాబ్ గా మూవీ థియేటర్ లో పాప్కార్న్లు కేకులు బిస్కెట్లు అమ్మడానికి జాయిన్ అయింది. అయితే అక్కడికి ఓ సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్ వాడికి హాట్ డాగ్ కావాలంట. ఏరియల్ పాపను అడిగితే ఏరియల్ పాప అమ్మచ్చు కదా, హాట్ డాగ్ తీసుకెళ్తే రూమ్ అంతా కంపు కొట్టేస్తుంది, జనాలు సరిగ్గా సినిమా చూడలేరు, నేను నీకు అమ్మనంటే ఆడికి మండి నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను డబ్బులు ఇస్తున్నాను నువ్వు అమ్మాలని చెప్పి మేనేజర్ పిలిచి గొడవ చేస్తాడు. దీంతో మేనేజర్ గారు గొడవ సెటిల్ చేసి ఆడికి హాట్ డాగ్ ఇచ్చి పంపిస్తాడు. చూడు పాప, కస్టమర్స్ మన దేవుళ్ళు, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి, హాల్ సంకన అయిపోద్ది, హాల్ కంపు కొట్టింది, అది తర్వాత సంగతి, చెప్పిన పని చేయి అని చెప్పి వాణికి చెల్లిపోతాడు. ఇక ఆ రోజు పని అయిపోయిన తర్వాత హీరోయిన్ చేతిలో సెల్ పెట్టుకుని సోషల్ మీడియాని పిసుకుతూ ఉంటే ఒక అద్దరిపోయే షాకింగ్ న్యూస్ ఒకటి కనపడుతుంది. ఈ నిక్కు బాబు పాపకి సరిగ్గా బ్రేకప్ చెప్పకుండా వేరే అమ్మాయిని తగులుకున్నాడు. ఆ డౌట్ క్లారిఫై చేయడానికి ఈ నిక్కు గాడి సోషల్ మీడియా చూస్తే ఆడు దాంట్లో ఈ సెకండ్ పాపతో కలిసి మనోడు బీచ్ల్లో బారుల్లో పార్టీల్లో ఎట్లా పడితే అక్కడ తిరుగుతున్నాడు. దీంతో హీరోయిన్ కి ఎక్కడలేని కూళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రోజు సాయంత్రం వర్క్ చేసుకుంటూ ఉంటే తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఓ పార్టీ ఉంది వెళ్దాం పదా అని హీరోయిన్ ప్రెజెంట్ చేయడంతో కారుకి కూర్చుంటుంది. అప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్ తో కారా అనే అమ్మాయి తెలుసా నీకు అడిగితే నాకెందుకు తెలియదు, ఆ పాప అకౌంట్ ప్రైవేట్ ది, నేను అందుకనే ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి పాపను ఫాలో అవుతున్నాను, ఏప్రిల్ కి ఇంకా మండుతూ ఉంటుంది. అలా పార్టీలోకి వెళ్ళి మంచి చిందేస్తూ ఒకటి తగలగానే ఆడ బాత్రూమ్ లో తీసుకెళ్తుంది. అయితే ఆడితో ముద్దులు చేసే పనులు అంత కిక్కులేమని బయటకు వచ్చేస్తే హీరోయిన్ ఫ్రెండ్స్ తన లాక్కొచ్చి ఇక్కడికి సెకండ్ హీరోయిన్ వచ్చింది ఏమంటావు అనగానే నా బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడంటే లేదంటారు. సరే దూరం నుంచి హీరోయిన్ ఈ సెకండ్ హీరోయిన్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే తన పక్కనే బెన్ అనే వీళ్ళ కామన్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ఆడికి మెసేజ్ చేసి రూమ్ లోకి రమ్మంటుంది. నువ్వు ఆ క్లారా ఎప్పటి నుంచి డేటింగ్ చేస్తున్నారా అంటే నేనిద్దరం మంచి ఫ్రెండ్సే, అంతకుమించి ఏం లేదు అనగానే ఆ ఇంటి ఓనర్ కొడుకు అక్కడికి వచ్చి ఇది మా అమ్మ నాన్న పర్సనల్ బెడ్రూమ్, బయటకు వచ్చేస్తే మంచిది అనడంతో ఏప్రిల్ పాప కోపంలో ఉంది, మంచి మత్తులో ఉండేసరికి ఆడి కూడా బూతులు తిడుతుంది ఆడింటి పార్టీకి వచ్చి. ఇక కోపం ఎక్కువైపోయిన ఈ ఫస్ట్ హీరోయిన్ హీరోగా మీద పిచ్చ కోపం వచ్చి పిచ్చ బూతులతో మెసేజ్ పెడుతుంది. అనుకోకుండా సెకండ్ హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ కలుస్తుంది. నాకు నీ గురించి 3 రోజుల క్రితం తెలిసింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, సరే జరిగిపోయింది, కమాన్ మన ఇద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేద్దాం అని వీళ్ళిద్దరు కొత్త ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. అలా ఇద్దరు పాపలు బాత్రూమ్ లో కూర్చొని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను నిన్ను అసహించుకుంటున్నాను, నువ్వేమో నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావు, నాకు నీ నెంబర్ ఇస్తావా అని అడిగి ఏప్రిల్ పాప నెంబర్ తీసుకుంటుంది. మన బాయ్ ఫ్రెండ్ తెలిసి ఏం పరిస్థితి అంటే ఆ పెద్ద తేడా ఏం లేదని సెకండ్ పాప లైట్ తీసుకుంటుంది. ఇక్కడ ఈ బెన్నుగాడు తన ఫ్రెండ్ అన్యాయం అయిపోతున్నాడని ఈ క్లారా పాపను పిలిచి నువ్వెందుకు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు,
అది నీ బాయ్ ఫ్రెండ్ మోసం చేసినట్టే. ఉంటే నా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా ఉండు, లేకపోతే అమ్మాయి ఫ్రెండ్ గా ఉండు, ఏదో ఒకటి చేయన్నా ఈ పాప పట్టించుకోదు. ఇక నెక్స్ట్ సీన్ లో ఏప్రిల్ పాప ఏమో ఈ సెకండ్ పాపకి మెసేజ్ పెట్టి రమ్మందాం అనుకుంటూ ఉంటుంది. కానీ కొద్దిగా మొహమాటం భయం పడుతూ ఉంటుంది. కానీ ఈలోపే ఈ పాప మనసులో ఏముందో తెలుసుకున్నట్టు సెకండ్ హీరోయిన్ పాప ఎగేసుకుంటూ హీరోయిన్ దగ్గరికి వచ్చేస్తుంది. అంతే వీళ్ళిద్దరు మంచి మంచి ప్లేసులు, వాళ్ళ ఫేవరెట్ ఫుడ్, ఐస్ క్రీములు అంతా మాట్లాడుకుని మళ్ళీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వస్తారు. ఆడి దగ్గర నచ్చంది ఏంటి అనే టాపిక్ మాట్లాడుకొని మొత్తం అయిపోయిన తర్వాత కారులో కూర్చొని ఏప్రిల్ పాప కొన్ని కండిషన్లు పెడుతుంది అనమాట. అదేంటంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్న విషయం నెక్కడికి తెలియకూడదు, ఎవరు సోషల్ మీడియా వాళ్లే చూసుకోవాలి, ఒకళ్ళు సోషల్ మీడియా గురించి ఒకళ్ళు తెలియకూడదు, చెక్ చేయకూడదు అని చెప్పి గట్టి రూల్ పెట్టుకొని ఈ ఇద్దరు పాపలు ఇష్టం వచ్చినట్టు తెగ తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కలిసిన సంగతి బెన్నికి తెలుసు. వీడు ఎక్కడైనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెప్పేస్తాడేమని ఆడికి గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇక వీళ్ళిద్దరు ఒకే కంచం ఒకే మంచం లాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ రోజు నైట్ ఏరియల్ పాపకి కలొస్తుంది. ఆ కల్లో తన డ్రైవర్ అయినట్టు వెనకాల ఆ సెకండ్ హీరోయిన్ హీరో గాడి కలిసి పెళ్లి చేసుకుని అడుగు వెళ్తుంటే ఈ పాప డ్రైవ్ చేస్తున్నట్టు. ఏంటి ఎంత కళ అని చెప్పి పాప భయపడిపోయి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లి అడుగుతుంది, ఏమ్మా ఏమైపోయావు, ఏంటి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే, నేను కొద్దిగా రిలాక్సేషన్ కోసం బయటకు వెళ్ళిపోయాలి అంటుంది. ఈ చెల్లి ఈ పిల్లకి పిశాచిలాగా దొరికిందనమాట. ఆ పిల్ల నోరు తిరగటం మొదలయ్యేసరికి హీరోయిన్ కి బోర్ కొట్టి సెకండ్ హీరోయిన్ మెసేజ్ పెడుతుంది. ఈ పాప ఏమో ఈ రోజు బిజీగా ఉన్నాలే రేపు వస్తా అని చెప్పి బాయ్ ఫ్రెండ్ తో బీచ్ లో పడి చేసేస్తుంది. ఆ నెక్స్ట్ డే సినిమా హాల్లో పనిచేస్తున్న ఏప్రిల్ దగ్గరికి మన సెకండ్ హీరోయిన్ వస్తుంది. వీళ్ళిద్దరు కలిసి సిటీకి దూరంగా ఒక మంచి రిసార్ట్ ను బుక్ చేసుకుని ఆ రోజు నైట్ కొండలెక్కి కొండల మీద నక్షత్రాలను కూడా చూసి ఇద్దరు ఒకే మంచం మీద పడుకొని ఈ సెకండ్ హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ నువ్వు మంచి షెఫ్ కాగల అనగానే, నేను నా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అనగానే, నేను కూడా నీ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, నన్ను పరిచయం చేయవని నెక్స్ట్ డే ఇద్దరు హీరోయిన్లు ఏప్రిల్ ఇంటికి వెళ్తారు. ప్రశాంతంగా అండం తింటూ ఉంటే ఈ హీరోయిన్ చెల్లికి ఎంత కుళ్ళు అంటే, నువ్వు నా అక్కతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, నా అక్క నీ బాయ్ ఫ్రెండ్ ఎక్స్, నువ్వు బాగా కుళ్ళుకొని చావాలి, కుళ్ళి ఏడవాలి అనగానే హీరోయిన్ వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంటి పాప నువ్వు నిక్కుగాడితో డేటింగ్ లో ఉన్నావంటే దానికి సెకండ్ హీరోయిన్ ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆ నెక్స్ట్ డే ఒంటరిగా బస్ స్టాండ్ లో కూర్చున్న హీరోయిన్ కి నోటిఫికేషన్ వస్తుంది, ఈ రోజు తన బాయ్ ఫ్రెండ్ బర్త్డే అని. అయితే తనకు ఒక్కసారిగా మొదటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. తను ఇచ్చిన గిఫ్ట్లు, వాళ్ళు చేసిన ఎంజాయ్మెంట్ కి బాబుకి బర్త్డే విషెస్ చెప్దాం అనుకుని సాయంత్రం మంచం మీద పడుకొని పంపించేస్తుంది విషెస్. అయితే ఇక్కడ బాబు మెసేజ్ చూసిన సెకండ్ హీరోయిన్ తో ఉండేసరికి మనోడు పాపను గుర్రం ఎక్కడానికి తీసుకెళ్తాడు. ఇక ఆ పార్టీ అయిపోయిన తర్వాత ఇద్దరు హీరోయిన్లు బెన్నుగాడు ఒక రెస్టారెంట్ లో కూర్చుంటారు. అప్పుడే మెయిన్ హీరో గడు ఫోన్ చేస్తే వాళ్ళిద్దరు వాడిని ఫోన్ ఎత్తదని బెన్నుగాడు ఫోన్ ఎత్తి, నేను ఆ కజిన్ ఇంట్లో ఉన్నాను, ఆ మంచి పార్టీ జరుగుతుంది అంటాడు. వెంటనే మనోడు సెకండ్ పాప ఫోన్ చేస్తాడు. ఆ పాప ఏమో కట్ చేస్తుంది. ఈడు ఉన్న చోట ఉండకుండా ఏప్రిల్ కి ఫోన్ చేస్తాడు. ఈ సెకండ్ పాపకేమో లైన్ లో ఉందిగా, ఎత్తి ఏం అడుగుతాడు ఏం చెప్తాడని ఫోన్ ఎత్తి ఏప్రిల్ కి ఇస్తుంది. ఈ నిక్కు బాబు గాడు, సారీ నీ మెసేజ్ నేను రిప్లై అయ్యలేకపోయాను, ఇంకా నా సెకండ్ గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా నీకు చెప్పలేదు అనగానే ఈ పాప ఆ అమ్మాయి చాలా మంచిది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సెకండ్ హీరోయిన్ ఇంకా ఫస్ట్ హీరోయిన్ అడుగుతుంది, నువ్వు ఎందుకు నా బాయ్ ఫ్రెండ్ కి బర్త్డే విషెస్ పెట్టామని. నేను పెట్టిన రూల్స్ లో మెసేజ్ పెట్టకూడదని ఏం లేదు కదా, మామూలుగా పెట్టాను అంటంతో నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్పి ఈ పాప సైలెంట్ అయిపోతుంది. సెకండ్ హీరోయిన్ వీళ్ళ పార్టీలు హీరోయిన్ పార్టీ కోసం రెడీ అవుతూ తన ఫ్రెండ్ రూమ్ లో ఉంటుంది. అలా పార్టీకి వెళ్ళంగానే తనకేమో బోర్ కొడుతూ ఉంటుంది, ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు. సరే బెన్నుగాడేమో అక్కడ ఉన్నాడని ఆడికి మెసేజ్ పెడితే ఆడ పక్కనే ఉంటాడు. ఏంట్రా హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఏడే ఉన్నారా అని అడిగితే అక్కడే ఉన్నారంగానే ఈడేమో మంచి ఎంజాయ్మెంట్ లో ఉంటాడు. వాళ్ళిద్దరం చూసిన ఫస్ట్ హీరోయిన్ చాలా చిరాకు పడుతూ ఉంటే ఈ అమ్మాయిని చూసిన మన హీరో గాడు కూడా చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఇక ఏప్రిల్ ని పట్టించుకోకుండా హీరో గాడు సెకండ్ హీరోయిన్ తీసుకుని పక్కకు వచ్చేస్తాడు. ఇక్కడ ఏప్రిల్ బెన్నుగాడు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ క్లారా పాప మెసేజ్ పెడుతుంది హీరోయిన్ కి, నువ్వు ఇక్కడికి వస్తానని చెప్పలేదు నాకు, నేను రమ్మన్నాను నువ్వు వస్తాను క్లారిటీ ఇవ్వలేదు అనగానే ఈ ఏప్రిల్ కి ఎక్కడో మండి చాలా చండాలంగా ఒక మెసేజ్ పెడుతుంది. ఇంకా బాత్తో హీరోయిన్ ఈ బెన్ తో కలిసి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ సెకండ్ పాప ఏమో హీరో గాని అడుగుతుంటుంది, నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఉంది కదా ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు అని. లేదు నాకు అసలు ఏమీ లేదు అనగానే సరే కమాన్ నాకు కావాల్సింది అని చెప్పి రూమ్ లో తీసుకెళ్లిపోతుంది. ఇక్కడ ఈ ఏప్రిల్ పాప బెన్నుగాడు మ్యూజిక్ సముద్రపు లోతుల్లో మునిగి తేలుతున్నారు. ఇక కింద మంచి మ్యూజిక్ వస్తుందని చెప్పి వీళ్ళ మ్యూజిక్ నాపి కిందకి వచ్చి చూస్తే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఉంటుంది. సెకండ్ హీరోయిన్ కి అంత రూట్ మెసేజ్ పెట్టినా కమాన్ వచ్చి మందేసుకుందాం రా అంటే హీరోయిన్ ఏప్రిల్ పొగరగా సమాధానం చెప్తుంది. ఇక దాంతో వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏప్రిల్ పాప బెన్నుగాడిని తీసుకుని కార్లో వెళ్ళిపోతూ గట్టిగా మాట్లాడుకుంటూ కార్ డ్రైవర్ గడు బూతులు తిట్టి రోడ్డు మీద తిప్పించేదాకా చేసుకుంటారు. వీళ్ళిద్దరు పత్తావరం మొదలు పెడతారు ఆవేశంలో. అయితే ఏప్రిల్ చేసే తప్పని చెప్పి రియలైజేషన్ అయ్యి అక్కడి నుంచి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే నిక్కు బాబు గాడికి మళ్ళీ ఏప్రిల్ పాప గుర్తొచ్చిందంట. పాపం తీసుకొని కారులో వాళ్ళ కాలేజీకి వెళ్ళి చేయాల్సిన చెత్త పనులను చేసి మళ్ళీ బయటకు వస్తారు. అయితే ఈ విషయం మొత్తం సెకండ్ హీరోయిన్ తెలిసిపోతుంది. హాల్లోకి వచ్చి అందరు చూస్తుండగానే ఏప్రిల్ మీద డ్రింక్ పోసి నీ కారణం
అనగానే నిక్ గాడు నాకు బ్రేకప్ చెప్పాడు, మనం పెట్టిన రూల్స్ ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అని 2 బూతులు తిట్టి వెళ్ళిపోతుంది. మేనేజర్ వచ్చి ఏప్రిల్ పాపని ఉద్యోగాలను తీసేస్తాడు. హీరోయిన్ చేసిన తప్పు చాలా అని ఆడికి ఆ బెన్నుగాడికి ఏదో పైపింగ్ పనులు జరిగినాయి కదా, వాటి గురించి హీరోకి చెప్పేశారా అంటే అదే టైంకి హీరో గాడు వచ్చి తన ఫ్రెండ్ తనకు తెలియకుండా మోసం చేస్తున్నాడని చెప్పి ఆ బెన్నుగాడిని ఒకటి ఇచ్చేస్తాడు. ఇక్కడ నిక్ బాబు యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆడు పోతే పోయాడు. ఇక్కడ ఈ పాపం ఈ సెకండ్ హీరోయిన్ పాపేమో ఏప్రిల్ మెసేజ్ చేద్దాం అనుకుంటుంది, చేయలేకపోతుంది. ఇక హోటల్లో పనిచేస్తున్న హీరో బాబు దగ్గరికి బెన్నుగాడు వచ్చి అదేదో ఆత్రంలో ఆవేశంలో జరిగిపోయింది, నన్ను క్షమించరానంగానే ఓకే అంటాడు. ఇక ఇక్కడ ఇట్లో ఏప్రిల్ పాప మళ్ళీ వాళ్ళ చెల్లి పెద్ద పెద్ద గొడవ పడుతూ ఉంటే వాళ్ళ అమ్మ ఆపి టిఫిన్ చేయండి నోరు మూసుకొని అని చెప్పంగానే డోర్ బెల్ మోగుతుంది. ఎవరా అని చెప్పి చెల్లి వచ్చి డోర్ దిగానే ఈ సెకండ్ హీరోయిన్ ఏ మాత్రం ఆలోచించకుండా మొహం మీద డోర్ వేసి లోపల కూడా రమ్మనకుండా వెళ్ళిపోతుంది. ఇక ఏప్రిల్ తన దగ్గరికి వచ్చి వాడెవడో మూలంగా మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది మిస్ అవ్వకూడదు, ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం అని చెప్పి వీళ్ళిద్దరు లైఫ్ నుంచి నిక్ గా వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు బాగా కలిసిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయడంతో మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ మూవీ మొత్తం ఫ్రెండ్షిప్ గురించే. మధ్యలో ఏవో జరిగినాయి అంటే జీవితాల్లో చాలా జరుగుతాయి కదా, కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్ కే వాల్యూ ఇచ్చారు.